1 minute 37 seconds later. ఏంది లిఫ్ట్ కావాలా? ఒక 500 కావాలి. జీన్స్ ప్యాంట్ కోటేసి అడుక్కోవడం కొత్త వేసిన ఏంటి? ఏపోతే పొడిచిపారు దుబ్బుతా. ఎందుకో చెప్పిస్తా. దేవర సినిమా చూడడానికి పైసలు నువ్వు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. నువ్వు ఎన్టీఆర్ ఫ్యాన్వా? అవునన్నా. అరే బాబు, ఎన్టీఆర్ అన్న దేవర సినిమాలో ఏం చెప్పిండో తెలుసా? మనం బతికేంత ధైర్యం కావాలి కానీ ఒకరిని చంపేంత ధైర్యం అవసరం లేదని చెప్పిండు. అట్లాంటి నువ్వు ఆ సినిమా చూడడానికే నన్ను చంపేంత ధైర్యం చేస్తాను. మనిషికి బతికేంత ధైర్యం చాలు, చంపేంత ధైర్యం కాదు. సారీ అన్న, చేతుల్లో పైసలు లెక్క ఎలా అయినా దేవర సినిమా చూడాలని ఇలా చేసిన. మీరు మారిపోయారు. నువ్వు మామూలుగా సినిమా చూడడానికి పైసలు ఉంటే అన్న అంటే ఇచ్చేటోండి. ఏం చెప్పావురా? ఇంకోసారి ఎప్పుడు ఇట్లా చేయకు సరే అన్న. ఒకటి గుర్తుపెట్టుకో తమ్ముడు, మన లైఫ్లో వచ్చే ప్రాబ్లమ్స్ వల్ల ఎప్పుడు ఎవరికి ఎలాంటి హాని చేయకూడదు. ఇంకెప్పుడు ఇట్లా చేయనన్నా. నీ నెంబర్ చెప్పు, గూగుల్ పే చేస్తా. 9848032919. పంపినా. బేటా. థ్యాంక్స్ అన్న. నీకు ఎప్పుడు సినిమా చూడాలనిపించినా నీ దగ్గర డబ్బులు లేకపోతే ఆ నెంబర్కి ఫోన్ చేయి, నేను పంపిస్తా. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అన్న. అన్న నువ్వు ఎన్టీఆర్ ఫ్యానా? అవును తమ్ముడు. యూట్యూబ్లో ఎవరు చూసినా సినిమా మంచిగా లేదంటారు ఏందన్నా? యూట్యూబ్లో పాజిటివ్గా రివ్యూ చెప్తే వ్యూస్ ఎక్కువ ఉంటాయి తమ్ముడు. అదే నెగిటివ్గా చెప్పినావు అనుకో ఫుల్ వ్యూస్ వస్తాయి. అందుకే వాళ్ళందరూ అట్లనే చెప్తారు. అండ్ పెద్ద సినిమా రిలీజ్ అప్పుడు ఎందుకు నెగిటివ్ టాక్ వస్తుంది అంటే మిగిలిన హీరో ఫ్యాన్స్ అందరు కలిసి కావాలనే నెగిటివ్ చేస్తారు తమ్ముడు. అందుకే ఈ సినిమా కూడా అట్లే అయింది. సినిమా మంచిగా లేదన్న వల్ల నాకు మస్తు బాధ అనిపించింది అన్న. అవన్నీ మర్చిపో తమ్ముడు. అన్న 6 సంవత్సరాల తర్వాత సోలోగా వస్తాడు. అన్నకు నీ జేబుల నుంచి చేపడిస్తావు ఇచ్చిరా. అన్న లేక సుఖాలు ఎక్కువైనాయి అందరికి. ఒక్కసారి అన్న ఎంట్రీ ఇచ్చిండు అనుకో ఏ సార్ ఉన్నాడు ఇక్కడ. అండ్ సినిమా మంచిగున్నది, ఎంజాయ్ చేసిరా. సరే అన్న, నువ్వు చెప్పన్నా సినిమా ఎట్లుందో? ఫస్ట్ హాఫ్ సూపర్ ఉంది తమ్ముడు. సెకండ్ హాఫ్లో లవ్ ట్రాక్ ఉంటుంది, కొంచెం స్లోగా అనిపిస్తుంది. అండ్ క్లైమాక్స్ సూపర్ ఉంది. అండ్ ఎండ్ ఆఫ్ ది డే సినిమా బాగుంది. మరి పాటలు నాకైతే ఫియర్ సాంగ్ ఉన్ను ఆయుధ పూజ సాంగ్ బాగా నచ్చింది తమ్ముడు. అండ్ ఈ సినిమా మొత్తం ఇందాక నీకు ఒక డైలాగ్ చెప్పినా కదా, మనం బతికేంత ధైర్యం కావాలి కానీ ఒకరిని చంపేంత ధైర్యం అవసరం లేదని. దీని మీద నడుస్తుంది తమ్ముడు మొత్తం. అండ్ మన కొరటాల మామ గురించి తెలిసిందే కదా, మెసేజ్ లేకుండా సినిమా తీయలేడు. దానికంటే అరుదైన రకం అమ్మాయి తను. దానిలాగే ఇతన్ని కూడా జాగ్రత్త కాపాడాలి. సినిమా గుండెకాయ ఎవరో తెలుసా? ఎవరన్నా? ఎన్టీఆర్ అన్న. మరి ఎన్టీఆర్ అన్న అంటే ఏమనుకున్నావు? తన యాక్టింగ్తోనే సినిమా నిలబెడతాడు. నటుడు. దేవరాలో ఒక డైలాగ్ చెప్పన్నా. ఈ సినిమాలన్నీ దేవర కోసమే డైలాగులు ఉన్నాయి, వర కోసం ఒక డైలాగ్ లేదు. నేను ఒక డైలాగ్ చెప్తా, చెప్పన్నా. వర భయపడుతున్నాడంటే పెట్టినాడని, దేవరు అడిగినాడంటే చెప్పినాడని. సూపర్ ఉందన్న. సరే తమ్ముడు, నాకు పని ఉంది, నేను పోతా. సరే బాయ్ అన్న. వెళ్తున్నాడు చూసావా బాలరెడ్డి? వాడే ఆ టార్చ్ బేరర్. పండకు అబ్బా